దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాయ్స్ అంతా గుడ్ బాయ్స్, గుడ్ బాయ్స్ కింద మారిపోయారు అందరూ. వేదిక ఈ కార్యక్రమం అధ్యక్షత వహిస్తున్న కృష్ణ గారికి, మా ఫేవరెట్ స్పోర్ట్స్ టీచర్ ఆయన, ఇక్కడ మా వింజమూరు అందరికీ కూడా, యువత అందరికీ కూడా ముందుండి నడిపించే ఆయన. అలాగే వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ వింజమూరు మండల అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారికి, మిగతా సీనియర్ నాయకులు అందరికీ, వేదిక మీద ఉన్న చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, అందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటాను ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. అలాగే ఆర్గనైజర్స్ సందానికి, సురేష్కి, రియాద్కి, సిద్ధి ప్రకాష్ బ్రహ్మ ప్రకాష్, ఎంఎస్ఆర్ బాయ్స్. ఇది విఎంసీఏ అసోసియేషన్ నుంచి చేస్తా ఉన్నారు. గత సంవత్సరం కూడా విఎంసీఏ కదండి, లాస్ట్ ఇయర్ కూడా విఎంసీఏ, పాస్ట్ 20 years నుంచి. నేను గత 2 సంవత్సరాలుగా ప్రోగ్రామ్ రావడం జరిగింది. తర్వాత స్పాన్సర్స్ కూడా మనకు క్యాటర్ కానీ, ఒక్క స్టూడెంట్ కి, అలాగే ఐటీ ఎంప్లాయీస్ కానీ, ఇక్కడ బయట నుంచి కూడా చాలా మంది వచ్చి ఉంటారు. సంక్రాంతికి అందరూ వస్తుంటారు, వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మొదటి నుంచి కూడా మనం కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ కి పెద్దపీట వేసాము. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రతి మండలంలో 8 మండలాల్లో మన స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడం జరిగింది, టోర్నమెంట్స్ కి స్పాన్సర్ చేయడం జరిగింది. నేను క్యాంపెయిన్ లో ఎమ్మెల్యే నిధుల నుంచి 10% స్పోర్ట్స్ కి ఖర్చు పెడతానని చెప్పున్నాను. ఆ మాట మీద నిలబడి డెఫినెట్ గా మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇది స్టార్ట్ అయిన తర్వాత 10% నిధుల్ని స్పోర్ట్స్ కోటాలో ఖర్చు పెట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా పెద్ద ఎత్తున ఈ గ్రౌండ్స్ అవి బిల్డ్ చేసి పెద్ద ఎత్తున చేద్దాం. ఇది చిన్నప్పుడు కూడా, నేను చదువుకునేటప్పుడు కూడా స్పోర్ట్స్ కి పెద్ద ప్రాధాన్యత ఇచ్చాం. ఆ రోజుల్లో అన్ని స్పోర్ట్స్ ఆడేవాళ్ళం మేము. ఆ స్పోర్ట్స్ వల్ల టీం వర్క్, టీం బిల్డింగ్ ఎక్సర్సైజ్ కానీ అన్ని డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడ చాలా మంది యూత్ ఉన్నారు వింజమూరులో, ప్రత్యేకంగా వింజమూరులో ఎనర్జీ యూత్. వింజమూరు పట్టణం డెవలప్ అవబోతా ఉంది. రాబోయే 10 ఏళ్లలో వింజమూరు పట్టణం రూపురేఖలు డెఫినెట్ గా మారుతాయి, నాకు ఆ నమ్మకం ఉంది. ఇక్కడున్న జియోగ్రఫికల్ గా ఇక్కడున్న అనుకూల పరిస్థితులు అవ్వచ్చు, యాక్సెసిబిలిటీ అవ్వచ్చు, ఇక్కడున్న యూత్ అవ్వచ్చు, టాలెంటెడ్ యూత్ అవ్వచ్చు, వీళ్ళందరి మూలంగా డెఫినెట్ గా పట్టణం డెవలప్ అవుతుంది. అలాగే రేపు ఫిబ్రవరి 1st వీక్ లో జాబ్ మేళా నిర్వహించబోతున్నాము. దాని గురించి అనౌన్స్మెంట్ వస్తుంది. ఒక ఫామ్ కూడా వస్తుంది, గూగుల్ డాక్ ఫామ్ ఒకటి ఇస్తున్నాము. దయచేసి ఇక్కడ ఉన్న యూత్ అందరూ కూడా రిజిస్టర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి రిజిస్టర్ చేయండి. చిన్న ఫామ్ అది, ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 5 minutes పడుతుంది. జాబ్ మేళా రఫ్లీ మనం ఫిబ్రవరి 1st వీక్ అనుకుంటున్నాము జాబ్ మేళా నిర్వహిస్తాము. అలాగే ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. గత 6 నెలలుగా కూడా నేను అదే పనిలో ఉన్నాను. ఒక్కటే, జాబ్స్ ఎన్ని క్రియేట్ అయితే అంత డెవలప్మెంట్ అవుతుంది. జాబ్స్ క్రియేట్ అవ్వకుండా డెవలప్మెంట్ అయ్యే పరిస్థితి లేనే లేదు ఎక్కడ కూడా. ఇక్కడనే కాదు, మన ఉదయగిరి నియోజకవర్గం కానీ, లేకపోతే బయట దేశాలు అవ్వచ్చు, స్టేట్ అవ్వచ్చు, మనం ఎక్కడే పోయినా కూడా ముందు జాబ్స్ క్రియేట్ అవ్వాలి. స్మాల్ బిజినెస్ డెవలప్ అయితేనే మనం ముందుకు వెళ్ళగలం. ఆ విధంగా మనం కృషి చేయడం జరుగుతూ ఉంది. నీటి మీద కూడా మనం అన్ని కార్యక్రమాలు, సాగునీరు కానీ, తాగునీరు కానీ, ప్రతి ఒక్కటి ఎక్కడ అవకాశం వచ్చినా కానీ రోడ్లు కరెక్ట్ చేసుకోవడం కానీ, సంక్రాంతి లోపల కనీసం మన ఊళ్ళకి దాదాపుగా 30 నుంచి 35 వేల మంది బయట నివసిస్తున్నారు మన ఉదయగిరి నియోజకవర్గంలో. వాళ్ళందరూ చాలా మంది సంక్రాంతికి ఇక్కడికి వస్తారు. నేను సంక్రాంతికి ఇక్కడ అందుబాటులో ఉంటాను. అందరికీ కూడా ఎవరైనా కూడా కలవచ్చు, మన ఆఫీస్లో కానీ, లేకపోతే మన ఊళ్ళకి కూడా కొన్ని ఊళ్ళకి వెళ్తున్నాను నేను. మన అందరం కూడా సంక్రాంతి బాగా జరుపుకుంటారు కాబట్టి ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి ఊళ్ళో కూడా బాగా జరుపుకుంటారు. క్రికెట్ టోర్నమెంట్ ఆడతారు. ఎప్పుడు స్లోగా క్రికెట్ రా అన్ని వెనక్కి వస్తుందా ఇటు వచ్చింది. నిల్చోండి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.